మనోహర్ ఆంటీ ప్రాబ్లం ఏం లేదు కదా అని బుజ్జం అనగానే ఏంటి అలాగంటుంది అని మనోహర్ అనగానే ప్రాబ్లం నీకు స్టార్ట్ అయింది అంటుంది అని యాదం అనగానే నీ పక్కన దయశక్తి ఉంది, దాని నా దగ్గర దుశక్తి ఉంది, నేను అంతం చేయకపోతే చూడు అని మనోహర్ అనుకున్నది. సరసరి ఇద్దరు ఇగో స్టార్ట్ అయిందిగా అని చిత్తుతాను కానీ అవును మా యుద్ధం నీ వల్లే జరగబోతుంది అని చెప్పి బుజ్జం అనగానే ఏంటి నా వల్ల అని చెప్పి తిరుగుతూ కంగారు పడుతుంటారు. మీ వల్లే అని చెప్పి అంటూ ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుందని బుజ్జం అంటాడు. అక్కడేమో అమర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అదేంటి నేను అసలు మిస్సమ్మకి ఎందుకు కాఫీ షేర్ చేశాను, కానీ మనం మధ్యన ప్రేమించుకున్నా అంటుంది, ఎవరు నిజం ఎవరు అర్థం నాకు ఎలా తెలుస్తుంది. సరే అని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేస్తున్నాడు. కబోర్డ్లో ఏమి ఉండవు కానీ ఎలాగా ఆయనకు నా బట్టలు అసలు నాకు సంబంధించి తప్ప ఇంకా ఏమి లేవేంటి అని చెప్పి అనుకుంటూ సరే ఏదైతే అయింది మనవరి మీద లవర్స్ అంటుంది కదా, మనవరి స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అంటూ మనవరి మనవరి అని చెప్పి అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇదేంటి మిస్ అమ్మ మనని పిలుస్తా అని చెప్పి భాగ్యంగానే నాకు అర్థం కావట్లే అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది. వస్తాను అమర్ అని చెప్పి మనవరి అనగానే సార్ చెప్పండి అని చెప్పి భాగ్య అనగానే ఇగో అసలేంటి నీకెందుకు ఆయన నన్ను పిలిచాడు అని చెప్పి మనవరి అనగానే ఇదేంటి నాకు చెప్పండి సార్ అని చెప్పి బాగి అనగానే ఇదిగో నీకు సంబంధం లేదు నువ్వేందుకు మధ్యలోకి వస్తున్నావు మన అరుస్తూ ఉంటుంది. సార్ చెప్పండి నాతో చెప్పండి అని చెప్పి బాగి అనగానే నువ్వు కేటగర్ కదా కేటగర్లా ఉండు అని చెప్పి అమర్ అనగానే అది కాదు సార్ మిస్ అమ్మాయి అన్ని చూస్తుంది కదా అందుకని అడిగింది అని చెప్పి మనోరి అనగానే అవును కదా అని చెప్పేసి ఇంకా ఏం మాట్లాడపోతుంది. అవును మనం లవర్స్ అన్నావు కదా అయినా యాక్సిడెంట్ అయితే మన ప్రేమ పెళ్లి ఏం మారదు కదా అని చెప్పి అమర్ అనగానే నువ్వే ఏం మాట్లాడలేదుగా అని చెప్పి మనోహర్ అనగానే అంటే నాకు ఇంట్లో బోర్ పడుతుంది సరదాగా వెళ్ళి తినేసొద్దాం అని అమర్ అనగానే ఇంకా సంతోషంతో ఉండిపోయి షూర్ అమర్ చాలా రోజులు మనం కలిసి అని మనోహర్ అనగానే బాగా షాక్ అవుతుంది. అదేంటి ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా అని భాగ్య అనగానే ఇంట్లో విన్నాగానే డిస్టర్బెన్స్ అని చెప్పి అమర్ అనగానే ఏంటి రాతాడు అలా మాట్లాడతా అని చెప్పి భాగ్య అనగానే కంగారు పడుకొని మాట్లాడతా అని చెప్పి రాతాడు అనగానే మెయిన్ డిస్టర్బెన్స్ ఏంటి ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా అని రాతాడు అనగానే ఇంట్లో కొంచెం చేయలేము అని అమర్ అనగానే ఇంట్లో చేయండి బయటికి వెళ్ళి ఏం చేస్తారు సార్ అని భాగ్య అనగానే అచ్చిపుచ్చులు ఆడుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా షాక్ అయిపోతుంది. ఇదేంటి అచ్చిపుచ్చులు ఏంటి అని చెప్పి రాత్రి అనగానే నీ పెళ్ళేందిగా నీకు తెలియదా ఏంటి అని చెప్పి అమర్ అనగానే రాత్రి కంగారు పడుతుంటారు. ఇదేంటి రాత్రి కొంప ముంచేలా ఉన్నాడుగా ఎలా అని చెప్పి భాగ్యంగా ఏమో ఇంత ఫాస్ట్ ఉన్నాడు చెప్పి నేను అనుకోవాలా అని చెప్పి రాత్రి అనుకుంటూ టెక్స్ట్ పడిపోతూ ఉంటాడు. యబ్బా ఎన్నాళ్ళకి మంచిదే అయింది అని చెప్పి యాదం అనుకుంటుంది. అవును చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మనోహర్ అంటూ ఉంటుంది. సరే నేను వెయిట్ చేస్తా వచ్చేసా అని చెప్పి అమర్ అంటూ మరి కొంచెం ఆగి నువ్వు కేటావు కదా ఆ పనులు చూసుకో అని చెప్పి అమర్ అంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా బాగా షాక్ అవుతుంది. అమర్ నేను ఎంజాయ్ చేస్తా ఇదిగో ఇంట్లో నువ్వు కూడా ఎంజాయ్ చేయి నీ పనితో అని చెప్పి బాయ్ అని చెప్పి మనోహర్ చాలా సంతోషంగా పరిగెట్టుకుంటూ ఇక అమర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. బాగా రకంగా పడుతుంటారు. పదా మంగళ వెళ్దాం అని చెప్పేసి యాదమ్మ తోసేసి బాగి అలాగే రాత్రి ఇంకా వస్తూ ఉంటారు. ఇంకా మన సందర్భ హద్దులో ఉంటాం. ఇంకా అమర్ పక్కన కూర్చొని సంతోషంగా చూడడం బాగి తట్టుకోలేకపోతుంటది. చాలా కోపం చూస్తుంటది. అయ్యో అయ్యో ఆయనకి ఏమేమి సడన్ గా మారిపోయాడు అని చెప్పి బాగి అంటాడు. ఏమో నాకు అర్థం కావట్లా అని చెప్పి రాతోడు అనగానే ఇదేంటి పొద్దున్న కాఫీ పోయిస్తే సాసర్లో సంతోషపడిపోయాను ఇదేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి బాగి అనగానే అంటే అవకాశాన్ని ఆ మనల్ని వాడుకుంటుంది అని చెప్పి రాత్రి అనగానే అవునవును వాళ్ళని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి బాగి అనుకుంటూ రాత్రితో కలిసి వెళ్తూ ఉంటుంది. రణవీర్ రణవీర్ అని చెప్పి యాదం అనగానే ఏంటి అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటారు. ఇదిగో మీకు పంచాయత్ మంది అని చెప్పేసి యాదం అనగానే ఇదిగో ఏంటి నీ పనుల్లో కనబడుతున్నానా ఏంటి ఆయన అని చెప్పి రణవీర్ అనగానే ఇదిగో నువ్వు పనుడు నేను పనుడు అందరికి పనుడిని అని చూస్తుంది అని చెప్పి మనల్ని అనగానే ఏంటి అలా మాట్లాడతాం అని చెప్పి ఇంకా రణవీర్ అనగానే అసలు మాంత్రిది కావాలంట తెమ్మంది చెప్పు అని చెప్పి యాదమ్మ అనగానే నువ్వే పెద్ద మాంత్రికుడు కదా మళ్ళీ అడుగుతావు ఏంటి అని చెప్పి రణవీర్ అనగానే ఇదేంటి అంటే నాకంటే పెద్ద పవర్ఫుల్ అయిన వాడు కావాలంట అని చెప్పేసి యాదమ్ అనగానే ఒక్కసారి రణవీర్ అలాగే చేసి లాగి పెట్టి అది పని కొడుతూ ఉంటారు. ఇంకొకసారి యాదమ్ చాలా కంగారు పడుతుంది. అదే పనిగా రణవీర్ బాగా ఉంటాడు. ఇంక యాదమ్కి అర్థం కాదు ఇదేంటి రణవీర్ ఇదేంటి నువ్వు నన్ను మంత్రం ఎప్పుడు నేర్చుకున్నావు అని యాదమ్ అనగానే నేను నేర్చుకోవాలా అని రణవీర్ అనగానే మరి ఎవరు అడిస్తున్నాను యాదమ్ అడుగుతుంది నేను అని చెప్పి అనుకుంటూ వస్తూ ఉంటారు. ఇంక యాదమ్ కంగారు పడుతుంది. ఒక్కసారిగా చూసింది ఇదేంటి అని చెప్పి కంగారు పడుతూ అదే పని గమనిస్తూ ఉంటుంది. ఇంకా అదే పని ముందుకు వస్తూ ఉంటాడు. ఇంక యాదమ్ చాలా టెన్షన్ పడిపోతుంటుంది. ఎవరితను అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక ప్రచండ అని చెప్పి రణవీర్ పరిచయం చేస్తూ ఉంటాడు. మాకు వసంత్ ఖాన్ అసాధ్యం అంటూ ఈ ప్రకృతిలో ఏమీ లేని గొప్పగా చెప్తూ ఉంటాడు. ఇతను చాలా నీ గురించి అని రణవీర్ అనగానే నేను కూడా మాట్లాడుతున్నాయి మనకి తలబడేది దయశక్తి ఉన్న
తోడుగా ఉన్న ఆత్మతో అని చెప్పి యాదమ్మ అనగానే ఇంకా తన గురించి మొత్తం చెప్తూ ఉంటాడు. సరే నేను వెళ్తా అని చెప్పి యాదమ్మ అన్న సరే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటారు. మనసు హద్దులో ఉండవు. అదే పనిగా ఏంటి అడగలుగుతానని చెప్పి బాగా కంగారుగా అడుగుతుంటారు. నాకేం తెలుసు, ఫాలో అవుతున్నాం కాసేపు బాగా తెలుస్తుంది అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. మార్నింగ్ నా కాఫీ ఇచ్చి ఈ మనం ఎక్కడ తీసుకెళ్తాడు, నాకు పిచ్చి కోపం ఉంది రాతాడు, మనోహర్ని చంపాలని కసిగా ఉంది రాతాడు అని చెప్పి బాగి అనగానే ఆగమిస్తమ్మా మనోహర్ మీద కోపం నాన్న చూపిస్తావేంటి అని రాతాడు అంటూ ఉంటాడు. అమ్మారు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి మనోహర్ సంతోషం అడుగుతుంది. చెప్తాను ఆగు అని చెప్పి అమ్మ అంటూ ఉంటాడు. బాగి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఒక చోట ఇంకా అమరేళ్ళు కారు ఆపుతూ ఉంటాడు. ఏంటమ్మారు ఇక్కడ ఆపావు అని మనం అనగానే కొబ్బరి తాగుదామా అని చెప్పి అమ్మ అనగానే సమ్మర్ కదా తాగితే చల్లగా ఉంటుంది అని చెప్పి మనమే సరే దిగు కొంచెం అమర్ అంటూ ఉంటారు. ఇంక వెనకాల బాగి రాత్రి ఫాలో అవుతారు. ఇంకా ఆటో ఆపుతూ ఉంటారు. నువ్వు ఇక్కడ ఆగు మనోహరి అని చెప్పేసి ఇంకా అమర్ వెళ్ళి 2 కొబ్బరి కొట్టు అని చెప్పేసి అమర్ ఆడుతుంటాడు. ఇంకా బాగి చాలా కోపం వస్తుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా మనోహరికి వెళ్ళి నువ్వు తాగు అని చెప్పి అమర్ ఇస్తూ సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా రాబులకు వెళ్తూ ఉంటారు. ఇదేంటి వీళ్ళు రాబులకు వెళ్తాను చెప్పేసి బాగి అలాగే రాత్రి కూడా రాబులకు వెళ్తూ ఉంటారు. ఇంకా బాగి చాలా కోపం వస్తారు. వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా మనం సంతోషం హద్దులో ఒక చోటుకు వెళ్ళి ఇంకొక చోటు కూర్చుంటారు. ఇంకా అమర్ అలాగే మనం ప్రేమగా చూసి ఇదిగో తాగు అని చెప్పి కొబ్బరి ఇస్తూ ఉంటారు. మనోహరికి సంతోషం హద్దులో కొబ్బరి తాగుతుంటది. అదంతా బాగా చూసి చిరాకు వస్తూ ఉంటుంది. మనోహరి నేను ఒక విషయం అడగాలి అని చెప్పి అమర్ ఏంటి అని చెప్పి మనం అడుగుతుంది. ఏం ఆడుకుంటున్నారు నాకు వినపట్లేదు బాగి అనగానే అది వెళ్దాం అని చెప్పి రాత్రి అనగానే ఇక్కడ నుండి చెప్పు అని చెప్పి బాగా లిప్ రీడింగ్ చేయమంటావా అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. మనోహర్ చాలా హైట్ కదా అని చెప్పి అవునమ్మారు అని చెప్పి మన చిన్నప్పుడు అందరు తాడి చెట్టు అని పిలిచేవారు అని చెప్పి తాడి చెట్టు అని గుర్తొచ్చింది. నువ్వు తాడికలు తాగావా అని చెప్పి అమర్లా మాట్లాడి రాత చెప్తూ ఉంటారు. అదేంటి నేను తాగుతాను అమ్మల ఇతర గురించి మనోహర్లాగా రాత యాక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే కలుతాను కోట్లు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి రాతాను. కానీ ఏయ్ నువ్వు సీరియస్గా మాట్లాడు ఏంటి కామెడీ చేయకుండా బాగి అనగానే నాకు వినపట్లేదు ఏం చేయమంటావు అని చెప్పి రాత అంటూ ఉంటాడు. అక్కడే అమరేమో మనం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అన్నావు కదా ఏమైంది అమర్ అనగానే అవును యాక్షన్ కాకపోతే మన పెళ్ళి అయిపోయింది అని చెప్పి మనం అనగానే మన ఫస్ట్ ఇప్పుడు చెప్పు మనోహరి అని అమ్మ రంగానే ఇదేంటి అడుగుతాను చెప్పి అనుకుంటూ అంటే ఆలస్యంలో అని చెప్పి మనం చెప్తాడు. ఆలస్యం ఎందుకు అని అమ్మ అడుగుతూ ఉంటారు. అదేంటి డాడీ పెళ్లి అంటే బాగోదు అని చెప్పి అనుకుంటూ అంటే పిల్లల కోసం వచ్చావు అప్పుడు కలిసాం అని చెప్పి మనం అంటుంది. నేను ఆర్మీ అయితే నువ్వేంటి నీ జాబ్ ఏంటి అని అమ్మ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బయటపోతూ ఉంటుంది. అదంతా అమర్ గమనిస్తూ ఉంటాడు. బాగా అతను గమనిస్తూ ఉంటారు. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా లేకపోతే నేను చేశాను అని అమర్ అనగానే అంటే నువ్వే అమ్మాను అని చెప్పి మనం అనగానే నేను ప్రపోజ్ చేశాను నువ్వేం చేసావు అని అమర్ అంటూ నీ జాబ్ ఏం చెప్పలేదు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటారు. అంటే నా జాబు అని మనోహర్ అంటూ ఉంటుంది. అదే నీ ప్రొఫెషన్ ఏంటి చెప్పు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. కానీ మనోహర్ ఇంకా టెన్షన్ పడిపోతాడు. అసలు ఆయన ఏం అడుగుతాడని చెప్పి బాగా అనగానే ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ టెన్షన్ పడుతుంది గమనించు అని రాత్రి అంటూ ఉంటాడు. అసలు చెప్పు నిన్ను ఏం చూసి నేను ఇంప్రెస్ అయ్యాను చెప్పు అని చెప్పి అమర్ అనగానే దాని మనోహర్ అదని టెన్షన్ పడుతుంటది. అదేంటి టెన్షన్ పడుతున్నా కొబ్బరి తాగు అని చెప్పి అమర్ అనగానే నువ్వు తాగేస్తానుగా నన్ను అని చెప్పి అనుకుంటుంటది. వీళ్ళు కొబ్బరి తాగు పొలమాడుతూ ఉంటుంది. ఏంటి అడిగిదని చెప్పట్లా అని చెప్పి అమర్ అనగానే ఇంకా అదే పనిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా భయంతో అలాగే చూస్తూ ఉంటుంది. ఇదేంటి అని చెప్పి అదే పనిగా అమర్ గమనిస్తూ ఉంటాడు. కానీ ప్రతి దానికి మనోహర్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదంతా పక్కన బాగా చూస్తుంది. ఎప్పుడైతే అమర్ ఇంక పొలమార్గం తాగుతుంటాడో ఇంకా బాగా ఇంకా కోపం వస్తూ ఉంటుంది.